ఎవరి కొరకు? మీ కొరకు. అంటే అప్పుడు ఎవరు క్రైస్తవులు కాలేదు. అప్పుడు హల్లెలూయా. అప్పుడు ఒక్క క్రైస్తవుడు లేడప్పుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు అంటే ఆయన క్రీస్తు, అభిషక్తుడు, మెస్సయ్య. యేసు అంటే రక్షకుడు. ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షించును. అంటే ఆయన ప్రజలంటే లోకములో ఉన్న వారందరము, మనమందరము ఆయన ప్రజలమే. హల్లెలూయా. మేము క్రైస్తవులు కాదు కాబట్టి మేము ఆయన ప్రజలు ఎలా అవుతాము అని ఎవరు అనుకోనక్కర్లేదు. హల్లెలూయా. అందరి కొరకు దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. యెషయా 9వ అధ్యాయం చూస్తే 6వ వచనంలో ఏమని వాక్యం చెప్తుందంటే, యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో వాక్యము ఈ విధంగా చెప్తుంది. యెషయా గ్రంథం 9:6, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను. హల్లెలూయా. ఎంత సంతోషము. మనకు శిశువు అనుగ్రహించబడేను. ఎవరికి? అందరి కొరకు ఆ శిశువు మరి జన్మించాడు. ఆ శిశువు రక్షకుడుగా ప్రతి వ్యక్తి యొక్క పాపముల పరిహారార్థమై పాప విమోచన చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక శిశువు జన్మించెను. కాబట్టి ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా చూడండి, ఒక్కరిద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఒక బిడ్డ, మొదటి బిడ్డ కాన్పులో కొడుకు కోసం ఎదురు చూస్తారు చాలా వరకు. హల్లెలూయా. మొదట కొడుకు పుట్టాలని చూస్తారు. కొడుకు పుట్టిన తర్వాత ఇంకెవరైనా పుట్టిన అనుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ మొదటి కాన్పులో బిడ్డ పుడుతుంది అనుకో, చూస్తారు. మళ్ళీ రెండో కాన్పు చూస్తారు. రెండో కాన్పు కూడా బిడ్డే పుట్టింది అనుకో. అలాగే మూడో కాన్పు కూడా. అంటే మన తాతలు కానీ పెద్దల సమయాల కాలాల్లో చూస్తే అట్లా అన్న. అయితే అలాగా బిడ్డలు పుట్టకపోతే ఒక్క కొడుకన్నా కావాలి అని చెప్పి ఎదురు చూస్తారు. హల్లెలూయా. ఎందుకు? కొడుకు పుడితేనే ముక్తి దొరుకుతుంది, విమోచన. లేదా నా తల గురికి పెట్టాలంటే ఎవరు పెడతారు? కొడుకే కదా ముందు నడిచి పెట్టేది అని చెప్పి అలాగా కొడుకు పుడితేనే విముక్తి మా అని చెప్పి ప్రజలు అలాగా నమ్ముతూ అలా వచ్చారు. నీ ఇంటిలో కొడుకు పుట్టినంత మాత్రాన నీ పాపాల కొరకు ఆయన రక్షకుడుగా, నీ పాపాలను క్షమించేవాడుగా ఉండడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మంది మనుషులు పుడుతూ వచ్చారు కదా, అవునా కదా? లోకము దేవుడు సృష్టించినప్పటి నుంచి దేవుడు ఆదాముని చేసి ఆయనకు తోడుగా ఆయన గాఢమైన నిద్ర బాగా నిద్రపోనిచ్చి పక్కటెంకలను తీసి సహాయకురాలుగా తోడుగా స్త్రీని ఇచ్చాడు. అలాగా కలిగింది సంతానం. అలాగా లోకంలో ఎందరో పుట్టారు, ఎందరో జన్మించారు, చనిపోతూ వస్తున్నారు. హల్లెలూయా. కానీ ప్రవక్తల గ్రంథాలలో చెప్పబడిన ప్రకారంగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా వాక్యం కూడా చెప్తూ ఉంది. మనకు సువార్త గ్రంథము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడెను. చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవక్తల గ్రంథములో ఆల్రెడీగా ముందే చెప్పాడు. ఆ యొక్క మరియ జన్మించక ముందే, యోసేపు జన్మించక ముందే, యేసు ప్రభు ఈ లోకములో మానవుడుగా జన్మించక మునిపే 500 సంవత్సరాలు, దాదాపుగా 400 నుండి 500 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఒక సూచన కోరుకో అని చెప్పి అలాగూ మరి చెప్పడం జరిగింది. ఆ సూచన కన్యక ఎలాగా గర్భవతి అవుతుంది అంటే వివాహము జరిగితేనే కదా. ఇద్దరు మరి యువతి యువకులు ఇద్దరు మరి యవన ప్రాయంలో ఉన్న వారికి వివాహం చేస్తే, వివాహం అయిన తర్వాత ఒక
4 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి అలాగే సంతానము పుట్టడం జరుగుతుంది. కానీ వివాహము కాకుండానే కన్యక ఎలా గర్భం ధరించి కుమారుని కంటది? అయితే ప్రధానము చేయబడింది ఆమె. మత్తయి సువార్తలు కానీ లూకా సువార్తలు చూసినట్లయితే ఆమె యోసేపుతో ప్రధానము చేయబడింది. వివాహము కాలేదు. వివాహము కాకమునిపే గబ్రియేలు దూత ఆమె దగ్గరికి పంపబడి, ఆ దూత వచ్చి, ఇదిగో నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. యేసు అంటే రక్షకుడు. ఆయన తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించును అని చెప్పి మత్తయి 2వ అధ్యాయం 21వ వచనంలో, 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా మరి ప్రధానము చేయబడి ఉంది. అంటే వివాహము కాకముందు ఎంగేజ్మెంట్ అంటారు కదా, ప్రధానము చేయటం, మాట్లాడుకోవడం, మాడముచ్చట చేసుకోవడం. కాబట్టి మరి ఆ రీతిగా మరి వారిరువులు భార్య భర్తలు మరి కలవకు మునిపే మరి గర్భం వచ్చినప్పుడు యోసేపు అనుమానపడతాడు. అప్పుడు దేవుడు దూతను పంపి ఆయన అనుమానాన్ని తొలగిస్తాడు. అయితే దానికి ముందు ఆయన మనసులో మధ్యలో ఏమనుకుంటాడంటే, నేను ఈమెను మరి వివాహం చేసుకోను, ఈమెకు శిక్ష కూడా పెద్దల ద్వారా మరి పంచాయతీ జరిగించి మాట్లాడి పెద్దలు కూర్చొని అలా శిక్ష జరిగించడం అనేది కూడా చేయను, కానీ నేను వదిలిపెట్టేసుకుంటాను అని అనుకుంటాడు ఆయన అలా అనుకుంటున్నప్పుడు దేవుడు హృదయాంతరంగా నెరిగిన దేవుడు. హల్లెలూయా. మనం మాట్లాడక మునిపే, మన హృదయంలో నుంచి మాట రాక మునిపే ఆయనకు తెలుసు మనం ఏమి మాట్లాడుతాం అనేటువంటిది. అయితే మనిషి ఏది పడితే అది మాట్లాడాలని కాదు దేవుడు కోరుకునేది. దైవ భయం కలిగి, మనము పాపభీతి కలిగి, చెడు మాట్లాడకుండా, చెడు చూడక, చెడుని మనము ఆశ్రయించక, చెడు కార్యాలు జరిగించకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. 119వ కీర్తన 11వ వచనంలో ఈ రీతిగా దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనం, కీర్తనల గ్రంథం 119, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంతవరకే. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా ఉండాలంటే దేవుని వాక్యము అనగా దేవుని ఆజ్ఞ మన మదిలో, మన మనసులో ఉంచుకోవాలి. దేవుడు నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్తుంటే, దేవుడు ఒక్కడే, అందరం దేవుడు ఒక్కడే అంటాం కదా, అవునా కదా? అందరూ ఎవరిని అడిగినా కూడా దేవుడు ఒక్కడే అంటాము, నిజమే. కాబట్టి ఆయనే ఒక్కడే. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను తప్ప మరొక దేవుడు లేడు, నా నామము వ్యర్థముగా ఉచ్చరించవద్దు, నా నామం వ్యర్థంగా పలకవద్దు, నా పవిత్ర విశ్రాంతి దినము అంటే ఆదివారము 6 రోజులు మీ పనులలో చేసుకోవాలని, 6 రోజుల్లో భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు, మరి జంతువులు సమస్తమును మానవునితో పాటు అన్ని చేశాడు. మనిషిని 6వ దినము చేసి మరి 7వ దినమున దేవుడు విశ్రాంతి చెందాడు. కాబట్టి ఆ రీతిగా మరి అందుకే పవిత్ర దినము, విశ్రాంతి దినముగా దేవుడు ఒక దినము సెలవును ఆచరించడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. దొంగతనం చేయవద్దు, హత్య చేయవద్దు, అబద్ధం ఆడరాదు, ఇతరుల సొమ్ములకు ఆశించవద్దు. వ్యక్తికైనా, సొత్తుకైనా, మరి భూమికైనా, ధనముకైనా మనది కాంతి ఇతరులు ఆశపడకూడదు. అలాగా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమము పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. హల్లెలూయా.
కానీ దేవుని కృపానుగ్రహము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు పాపులను రక్షించుటకే పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రతి మనిషి పాపములో పుట్టి పాపములో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపములో పుట్టి పాపములో జీవిస్తే మనిషి ప్రతి మనిషి ఈ లోకంలో భౌతికమైన దేహంతో పాటు చనిపోవాలి. మన్నైంది మట్టిలోకి వెళ్ళిపోవాలి. శరీరము, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ ఆత్మకు దేవుని దగ్గర ఒక దినమున తీర్పు ఉన్నది. హల్లెలూయా. వారి వారి క్రియలకు తగిన బహుమానమును నేను వచ్చినప్పుడు నా వెంట తీసుకొని వచ్చుదును అని ప్రభువు ఆ విధంగా కడతీర్పు దినమున ఆయన ఎదుట ప్రతి వ్యక్తి నిలబడాలి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా తప్పు చేసి పంచాయతీ జరిగితే ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ, ఎవరైనా కావచ్చు, లేదా భార్య భర్తల మధ్య కావచ్చు, అలా పంచాయతీ జరిగినప్పుడు పెద్ద మనుషులను పెడతారు. అలా కాకపోతే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారు. అలా కాకపోతే కోర్టుకి పెడతారు. కాబట్టి తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు తగిన శిక్ష అనేది మనిషి అన్యాయం జరిగినప్పుడు దానికి తగినటువంటి శిక్ష తీర్పు అనేది న్యాయం జరగాలని చెప్పి ఆ విధంగా పెడతారు కదా. ఈ లోకంలోనే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, పంచాయతీలు, గొడవలు జరిగినప్పుడు అలాగా పంచాయతీ తీర్మానం పెట్టడం, పోలీస్ స్టేషన్ పోవడం, కోర్టుకు పోవడం ఇవన్నీ జరిగినప్పుడు మనిషి తనకి ఇష్టం వచ్చినట్టుగా పాపంలో జీవించి పాపంలోనే మరణిస్తే ఒక దినమున దేవుని దగ్గర తీర్పు ఉంటుందా? కాబట్టి తీర్పులోకి మనం రాకమునిపే మనము జీవించినప్పుడే మన మనస్సాక్షిని, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవాలి. అంతరాత్మ యెహోవా పెట్టిన, దేవుడు పెట్టిన దీపము సామెతల గ్రంథంలో రాయబడింది 20వ అధ్యాయం. కాబట్టి ఈ అంతరాత్మ శుద్ధి చేసుకోవాలి. మన పాపాలు ఒప్పుకొని మనము కప్పుకొనక, పాపములు కప్పుకొనవాడు వర్ధిల్లడు. కానీ తాను చేసిన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, నేను తప్పు చేశాను, నేను అన్యాయం చేశాను, అవినీతి ఆ విధంగా చేసి ఒప్పుకున్నప్పుడు సారీ అని చెప్పినప్పుడు తను క్షమించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ మాట అలవాటు అయింది కదా, నీళ్ళు ఇచ్చినా కూడా ఏదైనా సహాయం చేసినా కూడా థ్యాంక్స్ అని చెప్తారు. అవునా కదా? థ్యాంక్స్ అని చెప్తారు. తప్పు చేస్తే, తప్పు జరిగిన దానికి గాను ఐఎమ్ సారీ, నేను తప్పు చేశానని చెప్పి సారీ అనే పదం కూడా వాడుతుంటారు. ఇంగ్లీష్ నేర్చుకోకుండా కూడా ఆ పదము అర్థము అలవాటు అయిపోయింది చెప్తుంటారు. అవునా కదా? కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అని అర్థం, క్రీస్తు ఆరాధన అని అర్థం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రైస్ట్, యేసు క్రీస్తుగా అంటే అభిషక్తుడుగా, ఆయన యేసు రక్షకుడుగా పుట్టి దేవుడి ఆత్మ తన మీదికి వచ్చి, దేవుడు తనలోనికి వచ్చి తన ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. మనము చదివినటువంటి యోహాను 4వ అధ్యాయంలో 23-24 వచనాలు చదివినాం. కానీ సమరయ స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటుంది. ఆమె పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో నీరుని తీసుకొని రావడానికి ఒకటే వెళ్తుంది. ఎందుకంటే ఆమె పాపి, ఆమె చెడు అలవాట్లు ఉందని ఎవరు ఆమెతో స్నేహం చేయరు. కాబట్టి మిట్ట మధ్యాహ్నం నీళ్లు తెచ్చుకోవడానికి పోతుంది బావి దగ్గరికి. అట్టి సమయంలో యేసు ప్రభు అక్కడికి నీళ్లు తాగడానికి ఆయన ఒక ప్రయాణము సమరయ నుండా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఆయనకు దాహమైనప్పుడు నీళ్లు అడుగుతాడు. శిష్యులు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి ఆకలి ఈ గ్రామంలోనికి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తారు. అప్పుడు యేసు ప్రభు ఈమెతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆమె యేసు ప్రభుకు దాహమై నాకు నీళ్లు తాగుతాను నీళ్ళు అని అన్నప్పుడు, సమరయులైన అయూదులైన మీకు సమరయులైన మాకు ఎలాంటి పొత్తు స్నేహమో లేదు కదా. అంటే ఓ క్యాస్ట్ భేదం లాగా, పెద్ద కులం చిన్న కులం లాగా ఆ దినాల్లో కూడా ఉంది. అట్లాగా అంటే సమరయులు వారు తక్కువ వారని యూదులు భావిస్తారు. కాబట్టి ఆ విధంగా మాతో స్నేహం చేయరు, పొత్తు చేయరు, ఎక్కువ మాట్లాడరు కదా అని చెప్పి
మరి అని ఈమె యేసు ప్రభుతోటి యూదా జాతికి చెందినటువంటి వాడు యేసు ప్రభు, అంటే ఎక్కువ కులంకి చెందినవాడు యేసు ప్రభు ఏమో ఆయన తక్కువ జాతులకి తక్కువ కులములకి దేవుడు అని లోకం అనుకుంటుంది తెలియక. హల్లెలూయా! ఆయన గొప్పవాడయ్యుండి మహాదేవుడయ్యుండి సర్వశక్తిమంతుడయ్యుండి ఆయన ఏం తక్కువ వాడు కాడు, ఆయన తక్కువ కులంలో ఏం పుట్టలేదు. కానీ దేవునికి కులము మతం అన్న భేదమేమీ లేదు. హల్లెలూయా! ఆయన అందరినీ సమదృష్టితో ప్రేమించేటువంటి దేవుడు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో సమదృష్టితోటి దేవుడికి మనమందరము పిల్లలము కాబట్టి ఆయన సమదృష్టితో ప్రేమిస్తాడు. హల్లెలూయా! తక్కువ కులమని ఎక్కువ కులమని, ఎక్కువ జాతి తక్కువ జాతి అని, ధనం ఎక్కువ ఉంది కాక డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి విధానంతో మనుషులు చూసినట్లుగా మనుషులు ప్రేమించినట్లుగా ప్రేమించేది దేవుడు కాదు. హల్లెలూయా! తండ్రిగా నీ పిల్లల్ని నువ్వు అలాగనే ప్రేమిస్తావా? ప్రేమించవు కదా. కాబట్టి దేవుడు అందరినీ సమానముగా ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు, మరి క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. అట్ ద సేమ్ టైం అదే సమయంలో మరి డిసెంబర్ 25వ తారీఖు అనేటువంటిది మరి 24 అర్ధరాత్రి కాలమందు ప్రభు అయిన యేసు మరి 25వ దినములోనికి మరి ప్రవేశించే దినములో ఆయన జన్మించాడు. కాబట్టి మరి క్రిస్మస్ పండుగ అనేదంటే క్రీస్తు లోక రక్షకుడు మనందరి కొరకు మరి అభిషిక్తుడుగా ఆయన మరి జన్మించినటువంటి దేవుడు. కాబట్టి మరి అందుకే ఈ క్రిస్మస్ పండుగను లోకమంతటా ప్రపంచమంతటా అందరూ కొనియాడుతారు ఇష్టపడి. హల్లెలూయా! కాబట్టి ఇది ప్రపంచమంతటా అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలలో అన్ని చోట్ల ఒకేసారి జరుగుతున్న పండుగ ఏదుందంటే ఏ పండుగ? క్రిస్మస్. అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో అన్ని చోట్ల. కాబట్టి మరి క్రీస్తు యేసు ప్రభువు ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు మరొక కులము ఒక మతానికి మాత్రమే చెందినవాడు కాదు, ఆయన అందరికీ చెందినవాడు. ఆయనకి ఏ భేదము లేదు. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమించి ఆయన తన కుమారుడుగా ఈ లోకానికి మరి రక్షకుడుగా జన్మించినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు అంటే ఆయనకు సాటి ఎవరు లేరు. అద్వితీయం అంటే ఇంకా రెండవది లేదు, మొదటిదే. హల్లెలూయా! అంటే దేవుడు అందరికి ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణి రక్షకుడుగా ఆ సత్యము తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. అంటే యేసు ప్రభు మరి సత్యము అనే మాట తానుగా వాక్యములో చెప్తున్న మాటలు ఉన్నాయి. మరి 51వ కీర్తన 6వ వచనంలో ఏమి వాక్యము చెప్తుంది? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనము, నీవు అంతరంగములో, నీవు అంటే ఎవరు? దేవుడు. అంతరంగం అంటే మన యొక్క హృదయ అంతరంగము. అంతరంగములో సత్యము కోరుచు ఉన్నాడు. ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయుదువు. హల్లెలూయా! జ్ఞానము మనకి ఆంతర్యములో దేవుడు తెలియపడంటే ఆయన సత్యమును మన అంతరంగంలో కోరుచు ఉన్నాడు. ఎప్పుడైతే సత్యమైన నిజమైన విషయాలు మనం అడుగుతుంటామో కొన్నిసార్లు ఏదైనా జరిగిందంటే నిజంగా జరిగిందా అని అంటారా లేదా? అంటే అది సత్యంగా నిజంగా జరిగిందా లేదా? ఒక విషయము నిజ నిర్ధారణ కావాలంటే అది సత్యమవునా కాదా అని మనం కూడా అడుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మన అంతరంగంలో ఏం కోరుతున్నాడు? సత్యం కోరుతున్నాడు, నీతిని కోరుతున్నాడు, నిజాయితీని కోరుతున్నాడు, న్యాయాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా! అట్టివారిదే పరలోక రాజ్యము. దేవుడు నీతిని, పరలోక రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమే అని రోమా 14వ అధ్యాయం 17వ వచనములో వాక్యం చెబుతుంది.
దేవుని రాజ్యం అంటే దేవుడు ఈ లోకములో నీతి స్థాపించడానికి వచ్చాడు. నీతిగా జీవించాలి, ప్రజలు నిజాయితీగా జీవించాలి, న్యాయవంతులుగా జీవించాలి. కాబట్టి అది ఆ సత్యాలని ప్రజలకు తెలియపరుస్తూ తప్పు ఏదో సత్యమేదో అబద్ధమేదో సత్యమేదో మరి తెలియపరుస్తూ అంతరంగంలో మనకు కూడా తెలుస్తాయి. మనం తప్పు చేసినప్పుడు తప్పు చేసామని అంతరంగంలో మనస్సాక్షి మదన పడుతుంటది. లేకపోతే భయపడతారు తప్పు చేసినప్పుడు. హల్లెలూయా కాదా? తప్పు చేసినప్పుడు భయపడరా? తప్పు చేశామన్నటువంటి భయము మనిషిలో కలుగుతుంది. అంటే మనస్సాక్షి దేవుడు మనలో ఉంచిన అంతరాత్మను బట్టి ఇదిగో నువ్వు తప్పు చేశావు కాబట్టి చేయకూడదు అని చెప్పి ఆ అంతరాత్మలో దేవుడు భయాన్ని గుబులు అనేది కలుగుతుంది కదా. తప్పు చేసినప్పుడు గుబులు తెచ్చుందని అంటారు కదా. అవును, దేవుని స్తోత్రం. అందుకే దేవుడు 10 ఆజ్ఞల్ని నిర్గమకాండ 20 అధ్యాయంలో ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎన్నో విషయాలు ఎంతో ఈ పరిశుద్ధ గ్రంథం అంతా బైబుల్ అంతట్లో కూడా దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి ఇది మరి న్యాయశాస్త్రమునకు మించినటువంటి గ్రంథము. సమస్తమైన శాస్త్రములు ఈ పరిశుద్ధ గ్రంథములో మరి బైబుల్లో, హోలీ బైబుల్ అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అన్ని విషయాలు లోకంలో జరగబోయే ప్రవచనాలు కూడా వ్రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ అయినటువంటి దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తు జన్మించినప్పుడు దేవుడు మరి ఒక నక్షత్రం ఉదయించింది. ఎందుకు క్రైస్తవులు ఇప్పుడు క్రిస్మస్ దినాలలో నక్షత్రం ఒక స్టార్ పెడతారంటే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశమందు గ్రంథాల్లో రాయబడిన ప్రకారంగా ఒక నక్షత్రము ప్రత్యేకంగా వచ్చింది, ఉదయించింది. హల్లెలూయా. అంతకుముందు సృష్టిలో దేవుడు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహ కారకాదులు ఎన్నెన్నో ఉన్నాయి. పుంతలు పాల పుంతలు అని చెప్పి నక్షత్రాలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి నక్షత్రాలు. ఆయన లెక్క పెట్టగలడు, ప్రతి పేరు పిలిచి ఆయన పిలవగలడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. హల్లెలూయా. అయితే ఒక నక్షత్రం ఉదయించినప్పుడు దాన్ని చూసి జ్ఞానులు, 3 జ్ఞానులు, తూర్పు జ్ఞానులు వాళ్ళు. హల్లెలూయా. అంటే తూర్పు దేశము నుంచి, తూర్పు దేశం ఆ ప్రాంతము నుండి వారు ఆ ప్రభు అయిన యేసు జన్మించినప్పుడు మరి ఆ నక్షత్రం ఉదయించినప్పుడు లేఖనాల ప్రకారంగా ఒక రక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన వాడు పుట్టాడని చెప్పి మరి వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ వెళుతూ ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క హేరోదు రాజుగా ఉన్న కాలంలో కూడా వాళ్ళ ఆ ప్రాంతం, ఆ రాజ్యంకి వచ్చినప్పుడు నక్షత్రము కనపడకుండా అదృశ్యమైపోతుంది. అప్పుడు ఇక్కడ రాజు ఉంటాడు కదా, ఆ రాజు దగ్గరికి పోయి తెలియపరుస్తాము ఇలా జరిగిందనే విషయం అని వాళ్ళు హేరోదు దగ్గర పోతే ఏ రోజు ఓహో అలాగనా, లేఖనాల్లో ఉందా చూడండి అని చెప్పి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు చదివిన పండితుల్ని వాళ్ళని అడిగితే తీసి చూస్తే నిజమే అని చెప్పి వాళ్ళు చెప్తారు హేరోదు రాజుకి. అయితే మీరు మొక్కి రాండి, నేను కూడా వెళ్ళి మొక్కి వస్తానని కపటముగా చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను రాజు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండకూడదని ఆ బాలుడిని చంపడానికి హేరోదు కపటముగా ఆలోచిస్తాడు. అంటే అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజులు మరి పెద్దలు అయినటువంటి వారు తమ కంటే గొప్పవారుగా మనం ఇక ముగించుకుంటాం. ఎందుకంటే మెసేజ్, ఆరాధన ముఖ్యం, పాటలు ముఖ్యం, మెసేజ్ కూడా ముఖ్యం. కాబట్టి కొద్దిసేపు సత్యం తెలుసుకుంటారని. ఎందుకంటే మరి సంవత్సరంలో ఇలాగా పెద్దగా పెట్టి ఒకసారి చేయడం జరుగుతుంది, దానికి ఖర్చు కూడా పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం కొద్ది నిమిషాల్లో కొంచెం సేపులో మనం ముగించుకుంటాము. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు మన మధ్య ఉన్నాడు, ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభువుకి యేసు మరి బోధించి ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన జన్మతో బోధతో మాత్రమే అయిపోలేదు, ఆయన తిరిగి మరల 3వ దినమున లేచాడు. ఆయన ఆత్మదేవుడుగా ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా.
కాబట్టి అందుకే ఈ సువార్తను మీరు లోకమంతటికి వెళ్ళి ప్రకటించండి. అందరికీ విని నమ్మిన వారు రక్షింపబడతారు, వారి పాపాలు పరిహరింపబడతాయి. అంతకుముందు ఉన్న ఎద్దు గొర్రె మేక యొక్క రక్తం అనేది ఇప్పుడు ఇస్తే దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. నీవెవరైనా సరే, ఎక్కడైనా సరే, నువ్వు పెద్ద మేకపోతిచ్చినా, కొవ్విన దూడనిచ్చినా, అటువంటి 10 ఇచ్చినా 100 ఇచ్చినా దేవుడు ఇప్పుడు తీసుకోడు. ఎందుకంటే నేను నా కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తన కుమారుని ఈ లోకరక్షకుడుగా పంపించాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తము, ఆ నామములోనే విశ్వాసం ఉంచినప్పుడు, ఈ పాపములు ఒప్పుకున్నప్పుడు పాపములు పరిహరించబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ హృదయంలో యేసు ప్రభు లోకంలో పుట్టాడు, కానీ ఇప్పుడు ఎక్కడ పుట్టాలి? హృదయములో. ఈ సత్య సువార్తను ప్రకటించేది అందుకోసమే. ఎవరైతే ఆయన నమ్మి హృదయములో విశ్వసించి నోటితో నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. హృదయంలో విశ్వసించి నోటితో నేను పాపిని అని ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. దానికి నీవు ఇక ఎద్దు గొర్రె మేక బలి ఇవ్వనక్కరలేదు. కాబట్టి అందుకే దేవుడు మరి ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో అనుకూలంగా ఉండటానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అనుకూల సమయం నిన్ను ఆలకించి తిని రక్షణ దినం నేను నీకు తోడ్పడి తిని అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎవరైనా మరి యేసు ప్రభుని ఇంకా అంగీకరించకపోయి ఉన్నట్లయితే యేసు ప్రభు మరి ఇష్టపడుతూ ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరు కావాలి. దేవుడు లేకుండా మనము మరి సమాధానంగా సంతోషంగా జీవించలేము. ఎందుకంటే దేవుని దూతలే సమాధానమునకు కర్త, అధిపతి అని మరి ఆయనను పొగిడి పాడారు. కాబట్టి మనకు మనశ్శాంతి కావాలన్నా మరి సమాధానం కావాలి. ఆ సమాధానం ఎక్కడ మనకు దొరకదు. ధనవంతులుంటే లక్షల కోట్లు ఉన్నా సమాధానం లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సమాధాన కర్తగా, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన రాజుగా, అధిపతిగా ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి దేవుని స్తోత్రం. మరి మన యొక్క జీవితము నీతిగా జీవిస్తే సమాధానంతో ఉంటాం, సమాధానంతో జీవిస్తే సంతోషంతో జీవిస్తాము అని యెషయా 26:3 చెప్తూ ఉంది. ఈ ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినచో నీవు నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రార్థించుకుందాం. ఇక మనము దానికి ఇచ్చిన గొప్ప అవకాశాలను బట్టి మరి దైవజనుడుగా పాస్టర్ జకరియాను మరి ఒక చారగుండ గ్రామంలో ఉంచి దేవుడు మరి ఈ గ్రామం కొరకు ప్రార్థించడానికి, మరి ఈ యొక్క పంచాయతీ, ఈ మండలము, అంతేకాక ఈ జిల్లా, రాష్ట్రము, దేశము కొరకు కూడా ప్రార్థించడానికి దేవుడు మీ మధ్యలో మీకు చేరువను అనుకూలంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. దైవమా, యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ఇక్కడ ఈ యొక్క ఆరాధనలో ప్రభువా పాల్గొన్నటువంటి పరిశుద్ధులను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి స్తోత్రములు. ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు కనుక నశించు వారిని వెతికి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చిన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. యేసయ్య మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు ప్రతి వ్యక్తి కొరకు మీ రక్తాన్ని చెందించారు. స్తోత్రములు తండ్రి. అయ్యా, ప్రతి వ్యక్తిని మీకు సమర్పిస్తున్నాము. ఈ గ్రామం అంతటినీ కూడా స్తోత్రములు. అయ్యా, ఈ గ్రామ పంచాయతీ మండలాన్ని ప్రభువా స్తోత్రములు. పెద్దలను ప్రభువా మీకు సమర్పిస్తున్నాము. సర్పంచులు ప్రభువా, గౌడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా ఈ గ్రామానికి పోతే ప్రభువా గ్రామ పంచాయతీల వ్యక్తిగా ఎన్నికైనటువంటి ఆయనకు ప్రభువా మరి పెద్దలకు, వార్డు మెంబర్స్కు వివేక విజ్ఞానం దయచేయండి. దైవజనుడు జకరియా తమ కుటుంబానికి మీ సంరక్షణ కాపుదలు ఇవ్వండి. ఇక్కడికి వచ్చే సంఘానికి, ఆయా ప్రాంతాల నుండి ప్రభు గ్రామాల నుంచి బిడ్డలకు కావలసిన వివేక విజ్ఞానము దయచేయండి. దూరదృష్టి బలము దయచేయండి తండ్రి. ఏ అనారోగ్యం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, యేసు రక్తము, యేసు గాయపడిన హస్తము ఇప్పుడే పరిశుద్ధాత్మ సన్నిధిని వారిని ఆవరించి ముట్టి స్వస్థ విడుదల దయచేయునుగాక. ప్రతి ఆటంకము, భయాన్ని, వాతావరణం కలిగించేటువంటి దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాము తండ్రి. విడుదల చేస్తూ ఉంటున్నాము తండ్రి. మీ ఆత్మీయ ఆనందంతో, సంతోషము తండ్రి తో మేము కొనియాడ, ఆరాధింప ఇది మొదలుకొని ప్రభువా మరి 2025వ సంవత్సరము మరి చివరి దినాలలో ఉంటున్నాము తండ్రి. 2026లో కూడా మా అద్భుతంగా తండ్రి
అనేక మందిని సంఘంలోనికి చేరుస్తూ రక్షణ పొందిన వారిని పొందుతున్న వారిని దినదినము సంఘంలో ఆది సంఘం వల్ల చేర్చుతూ ఇంకా అధికముగా ఆశీర్వదించి మహిమనందమని క్రీస్తు యేసు నామములో దీవించి ఈ సంఘమంతటి కొరకు, ఈ గ్రామంతటి కొరకు, ఈ మండలము, ఈ రాష్ట్ర దేశమంతటి కొరకు, నాయకులు ప్రధానులందరి కొరకు ప్రార్థిస్తూ అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు నాథుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహకారం సార్వత్రిక సంఘములకు, సకల పరిశుద్ధులకు, ఈ చారుగుడ్డ సంఘము, సంఘ నాయకుడు జకరియా కుటుంబం ఉన్న వారందరికీ సదా తోడుండి నీ సేవలో ప్రేమలో సాక్షులుగా బలముగా నడిపించి గొప్ప కార్యములు చేదురుగాక. ఆమేన్. May God bless you. Happy and Merry Christmas. Hallelujah.